ఇక్కడ ఎక్స్పీరియన్స్ కంటే ఎక్కువ వాల్యూ ఎక్స్పర్టీస్కి ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ దీస్ థింగ్స్, ఇండియన్స్ ఆర్ ద మోస్ట్ రిక్వైర్డ్ టీచర్స్ ఇన్ యూఏఈ. అక్కడ కాకుండా దుబాయ్లో ఎందుకు టీచింగ్ జాబ్ సెలెక్ట్ చేసుకోవాలి అనే క్వశ్చన్. ప్రయత్నంలో లోపం ఉంటే ఉండొచ్చు, కానీ ప్రయత్న లోపం ఉండకూడదు. టీచర్ అయిదాం అనుకునే వాళ్ళకు కండిషన్స్, అరే ఈ కండిషన్స్ లేకపోతే మాత్రం. సిబిఎస్ఈ స్కూల్స్లో ద స్టార్టింగ్ పే వుడ్ బి ఎనీవేర్ బిట్వీన్ 1 lakh. నేనైతే పోయేటప్పుడు ఖచ్చితంగా 50 బర్గలు 100 బర్గలు పట్టుకొని, నాకు ఎవరైనా జాబ్ ఇచ్చి నీకు అసలు శాలరీ ఇవ్వము, నువ్వు 1 year పని చేయి మా దగ్గర అని ఎవరైనా చెప్తే, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనిల్ జిల్లా వ్లాగ్స్. ఇట్లా చెప్పాక చాలా రోజులు అవుతుంది, అసలు వ్లాగ్స్ దగ్గర చాలా రోజులు అవుతుంది. చాలా రోజుల తర్వాత దుబాయ్కి వచ్చిన ప్రతాప్ అన్న ఇన్వైట్ చేసి ఉండే. నార్మల్ గా నేను కూడా ఒక టీచర్ కమ్యూనిటీ వచ్చినాం కాబట్టి ఈ వ్లాగ్ ఎస్పెషల్లీ టీచింగ్ చేద్దాం అనుకునే వాళ్ళకు, లేదా టీచర్ జాబ్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు, డిఎడ్ చేసినా, బిఎడ్ చేసినా, ఇంజనీరింగ్ చేసినా, ఏజ్ చేసినా, ఒక టీచర్ అయిదామని చెప్పి ఎవరికైనా లోపట్టు ఉంటే వాళ్ళందరికీ చాలా చాలా హెల్ప్ అవుద్ది. అది కూడా మీరు యూఏఈలో ఒకవేళ జాబ్ చేద్దాం అనుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ వ్లాగ్ ఇంటెన్షన్ ఏంటి అంటే, ప్రతాప్ అన్న చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ దుబాయ్ లో అంటే అబుదాబి ఈ స్టేట్స్ లో టీచర్ గా వర్క్ చేస్తున్నాడు. చాలా మందికి ఇక్కడ టీచర్ జాబులు ఉంటవి, టీచర్ జాబ్ చేయొచ్చు అన్న ఇంటెన్షన్ అనేది చాలా మందికి తెలియదు. ఆ విషయాన్ని మనం షేర్ చేయాలి, చాలా మందికి ఉపయోగపడతాయని చెప్పుకుంటే ఆ పర్పస్ మీద ఇక్కడికి వచ్చినాము. సో ఈ రోజు డిఫరెంట్ స్కూల్స్ నార్మల్ పర్మిషన్స్ ఉండేవి, బయట నుంచి తీసుకుంటూ అన్న టీచింగ్ చేసిన స్కూల్ కూడా వెళ్ళి ఆడున్న పర్మిషన్ తీసుకుని చిన్న ఎలిమెంట్స్ కవర్ చేసుకుంటూ విషయాలు తెలుసుకుందాము. సో ప్రతాప్ అన్న, వెల్కమ్ టు ద వ్లాగ్. నన్ను చూస్ చేసుకున్న రీజన్ ఏంటి నార్మల్ గా? ఓకే, యాక్చువల్లీ అనిల్ నేను చూస్ చేసుకోలేదు, అనిల్ ఉన్నాడు కాబట్టి నేను ఈ సబ్జెక్ట్ చూస్ చేసుకున్నాను. దట్స్ ద రియాలిటీ. ఎందుకంటే ఐ హావ్ సీన్ అనిల్ ఫర్ ఎ లాంగ్ ఇయర్స్ నౌ. తను డైట్ కాలేజ్ నుంచి రావడము, తన ఆ బ్యాక్గ్రౌండ్, ఐ గాట్ కనెక్టెడ్ టు ద టీచింగ్ కాంటెంట్, టీచింగ్ ద ప్రొఫెషన్. సో మనలో చాలా మంది టీచర్స్ కి బేసిక్ గా ఏంటంటే ఉండేది చాలా భయస్థలం, మనం వి డోంట్ టేక్ అ రిస్క్. సో నాకేమనిపించింది అంటే, అనిల్ కాంటెంట్ చెప్పినప్పుడు ఏంటంటే ఎవరైనా ఓకే దే అండర్స్టాండ్ ఈజీలీ మోర్ దెన్ అ కాంటెంట్ క్రియేటర్. ఐ సీ ఎ టీచర్ ఇన్ అనిల్. సో అందుకనే నేను అనిల్ చూస్ చేసుకున్నాను. ఐఎమ్ షూర్ మై చాయిస్ ఇస్ ప్రెటీ రైట్. థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ అయితే ఒకసారి ఒక రౌండ్ అప్ ఇద్దాం. నార్మల్ గా ఇక్కడ స్కూల్స్, ఇక్కడ డిఫరెంట్ స్కూల్స్ అనేవి ఒకటే ప్లేస్ లో ఉన్నవి. సో నార్మల్ గా ఇక్కడ మన దగ్గర సిబిఎస్ఈ సిలబస్ అని చెప్పి, లేకపోతే స్టేట్ సిలబస్ అని చెప్పి ఇట్లా చెప్పుకుంటాం కూడా. ఇక్కడ ఎలాంటి సిలబస్ ఉంటాయి? ఇక్కడ ఆ సిలబస్ స్ట్రక్చర్ ఏంటి ఇక్కడ? మీరు యూఏఈలో మీకు 170 కంట్రీస్ నుంచి పాపులేషన్ ఉంటారు. అంటే ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల నుంచి ఒక రిప్రజెంటేషన్ ఉంది ఇక్కడ. దానిలో మేజర్ గా ఉండేది ఇండియన్, ఆ తర్వాత ఫిలిపినోస్, ఆ తర్వాత మిగతా ఆఫ్రికన్ కంట్రీస్, అరబ్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఇక్కడ 3 కరికులమ్స్ ఆఫ్ స్కూల్స్ చాలా పాపులర్. వన్ ఇస్ ఆబ్వియస్లీ ఇండియన్ కరికులం, దట్ ఈస్ సిబిఎస్ఈ బోర్డ్. యూఏలో నియర్లీ 120 సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి. సెకండ్ వచ్చేసి బ్రిటిష్ కరికులం స్కూల్. బ్రిటిష్ కరికులం అంటే ఆల్మోస్ట్ లైక్ సిబిఎస్ఈ, బికాస్ మన ఇండియన్ బ్రిటిష్ రూల్డ్ కాబట్టి. సో బ్రిటిష్ కరికులం స్కూల్స్ లో ఎవరు చదువుతారంటే పాకిస్తానీస్, ఇండియన్స్ కూడా చదువుతారు చాలా మంది, అరబ్ కంట్రీస్, అరబ్ నేషనాలిటీస్, వీళ్ళందరూ దే ప్రిఫర్ టు బీ ఇన్ బ్రిటిష్ కరికులం, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద స్టాండర్డ్ కరికులమ్స్ అక్రాస్ ద గ్లోబ్. థర్డ్ వచ్చేసి దిస్ ఇస్ వెరీ పాపులర్ ఫర్ ద లోకల్స్. ఇక్కడ లోకల్ ఎమరాతీస్, వీళ్ళని ఎమరాతీస్ అంటారు. ఈ దేశం వాళ్ళు చదువుకునే కరికులం అమెరికన్ కరికులం. అమెరికన్ కరికులం ఏంటంటే ఇట్ ఈస్ ఈజియర్ టు స్టడీ దాన్ బ్రిటిష్ కరికులం అండ్ ఇండియన్ కరికులం. ఎందుకంటే దీంట్లో నెంబర్ ఆఫ్, మనము ఇండియన్ సిస్టమ్ లో ఎలా చదువుకున్నాము, ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది, దానిలో 15 క్వశ్చన్స్ ఉంటాయి, 15 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. దట్స్ వాట్ వి డు. బట్ అమెరికన్ కరికులం లో ఒకటే క్వశ్చన్ ఉంటుంది. ఆ ఒక్క క్వశ్చన్ ని 15 యాంగిల్స్ నుంచి ఎట్లా చూడాలి అనేది దే డూ మోర్ రీసెర్చ్. సో దీస్ ఆర్ ద 3 మోస్ట్ పాపులర్ కరికులమ్స్ ఇన్ యూఏఈ, విచ్ ఆర్ ఇండియన్, బ్రిటిష్ అండ్ అమెరికన్. సో నార్మల్ గా మనము వచ్చే వాళ్ళు ఇండియన్స్ టీచింగ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఏ రకమైన కరికులం చూస్ చేసుకుంటారు? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే మనల్ని మనము అండర్ వాల్యూ చేసుకొని, ఓకే నేను అమెరికన్ కరికులం చెప్పలేనేమో, నేను బ్రిటిష్ కరికులం చెప్పలేనేమో, నాకు రాదేమో జాబ్ అని చెప్పేసి దే సెటిల్ ఫర్ అ ఇండియన్ కరికులం జాబ్, సిబిఎస్ఈ జాబ్. యూ ఆర్ ఎలిజిబుల్ టు టీచ్ ఎనీ ఆఫ్ దిస్ కరికులం. Only that you should know what the content is and how to deliver it. మీకు 1+2 is 3 అని తెలియడం నాలెడ్జ్, కానీ ఆ 1+2 ఈక్వల్స్ టు 3 అనేది పిల్లోడ్ బ్రెయిన్ లో ఎలా పంపించాలి అనేది డిఫరెంట్. దేర్ ఇస్ అ డైరెక్టివ్ యూజింగ్ ద కరికులం, ఎలా చెప్పాలి అనేది, అండ్ మీరు దాన్ని ఎలా అడాప్ట్ చేసుకుంటారు అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. స్కూల్ బస్ అయితే నార్మల్ గా మన స్కూల్ బస్ లెక్కన ఉన్నాయా? మీరు ఐ డోంట్ నో ఇఫ్ కెమెరాలో చూడొచ్చో లేదో, అవును, ప్రతి బస్ కి ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు కెమెరాస్ కనబడుతున్నాయి, చూసారా? ఆ స్టాప్ అనే దాని పక్కన అవి కెమెరాస్. సో ఇక్కడ రూల్ ఏంటంటే చైల్డ్ కేర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు చైల్డ్ ప్రొటెక్షన్ పాలసీ ఇస్ ఎట్ ద టాప్ మోస్ట్ థింగ్. సో మీరు వెళ్తున్నప్పుడు ఒకవేళ స్కూల్ బస్ ఆగింది, ఆ స్టాప్ బోర్డ్ బయటకు వచ్చింది అంటే యూ హ్యావ్ టు స్టాప్. దగ్గర మనము స్కూల్ బస్ చూస్తుంటే కూడా ఆడ ఎక్కువ సీట్స్ కూడా లేవు, చాలా స్పేసెస్ ఉన్నాయి.
సో ఇప్పుడు ఇంకొక స్కూల్కి వచ్చినాము, దీని పేరు ఎంబీకే స్కూల్. ఓకే, మొహమ్మద్ బిన్ ఖాలిద్. అంటే ఇది మన గవర్నమెంట్ స్కూల్స్ లెక్క అట్లుంటుందా? లేదండి, ఇది గవర్నమెంట్ స్కూల్ కాదు, కానీ ఇక్కడ ప్రిన్సెస్ ఒక ఆవిడ వాళ్ళ ఫాదర్ జ్ఞాపకార్థంగా ఈ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేశారు. దిస్ ఇస్ నాట్ ఫర్ ప్రాఫిట్ స్కూల్. సో అందుకే మీకు హంగులు ఆర్భాటాలు ఏం కనబడవు. కానీ ఈ స్కూల్లో ఏంటంటే ద టీచర్స్ ఆర్ పెయిడ్ వెల్, 1, అండ్ నెంబర్ 2, దిస్ ఇస్ అ వెరీ గుడ్ స్టార్టింగ్ పాయింట్ ఫర్ టీచర్స్. నార్మల్గా ఇప్పుడు మన దగ్గర ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కదా. Correct. సో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయా? Correct. వాటికి ఏం పేర్లు పెడతారు? ఓకే, యూఏలో మొత్తం 3 రకాల స్కూల్స్ ఉంటాయి. ఒకటి ప్రైవేట్ స్కూల్స్కి వాళ్ళు డిఫరెంట్ నేమ్స్ పెట్టుకుంటారు, ఆల్ దీస్ థింగ్స్. రెండోది వచ్చేసి సెమీ గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఇక్కడ గవర్నమెంట్ ఆ స్కూల్స్ని ప్రైవేట్ ఆపరేటర్స్కి ఇస్తారు. ఓకే, ఇచ్చి డబ్బులన్నీ గవర్నమెంట్ నుంచే వస్తాయి ఆ ప్రైవేట్ ఆపరేటర్స్కి. ఆ ప్రైవేట్ ఆపరేటర్స్ రన్ చేస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తాలీమ్ అని, బ్లూమ్ అని, వీళ్ళు ప్రైవేట్ ఆపరేటర్స్ లాగా స్కూల్స్ని రన్ చేస్తారు అకార్డింగ్ టు ద డైరెక్టివ్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఓకే. ఇందులో ఓన్లీ లోకల్స్ అంటే ఎమరాతీస్కి మాత్రమే అడ్మిషన్ ఉంటుంది సెమీ గవర్నమెంట్ స్కూల్స్లో. అండ్ ఫీజ్ ఏముండదు పిల్లలకి, నో ఫీ. ఓకే, ఓకే. టీచర్స్కి శాలరీస్ చాలా హై ఉంటాయి ఆ స్కూల్స్లో. ఇట్స్ నియర్లీ 4 lakhs per month. ఓకే. లాస్ట్ వచ్చేసి గవర్నమెంట్ స్కూల్స్ విచ్ ఆర్ రన్ బై ద లోకల్ ఎమిరేట్స్ గవర్నమెంట్. సో ఇవి ఫుల్లీ గవర్నమెంట్ స్కూల్స్. దీనిలో ఎక్కువ మటుకు ఇక్కడ లోకల్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కరికులం ఉంటుంది. దాంట్లో కూడా టీచర్స్కి, దాంట్లో ఇండియన్స్ ఉంటారు, ఇండియన్ టీచర్స్ ఉంటారు, అన్ని కంట్రీస్ టీచర్స్ ఉంటారు. మన ఇండియన్ టీచర్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది ఆ స్కూల్స్లో కూడా. ఓకే, గవర్నమెంట్ స్కూల్స్లో. ఓకే. నేను కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచే వర్క్ చేసి వచ్చాను. సో అక్కడ కూడా శాలరీ ఇట్స్ లైక్ 16,000, లైక్ 4 lakhs per month. సో నార్మల్గా ఫీజ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అన్న ఇక్కడ? ఫీ స్ట్రక్చర్స్ ఇప్పుడు మనం ఇండియాలో ఉన్న వాళ్ళు ఆలోచిస్తే ఇవి చాలా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేడ్ 9కి నియర్లీ 20,000 dirhams అంటే 5 lakhs per year. 9th క్లాస్కి. అలా అని కేజీకి ఏదో ప్రీ స్కూల్కి ఏదో తక్కువ ఉంటుంది అనుకుంటే లేదు, దానికి కూడా ఒక 3 lakhs to 4 lakhs ఫీజ్ పే చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే సాలరీస్ ఫర్ ద టీచర్స్ ఆర్ ఆల్సో హై. నాట్ లైక్ ఏదో స్కూల్స్ ఒకటే డబ్బులు తీసుకొని దే ఆర్ నాట్ మేకింగ్ ఇట్ బియర్, బట్ ఎవ్రీబడి ఈవెన్ ద స్టాఫ్ గెట్స్ పెయిడ్ వెల్. ఇంకొకటి ఏంటంటే బీయింగ్ ఎ టీచర్ ఇన్ యూఏఈ, టీచర్స్ వాళ్ళ పిల్లలకి చాలా స్కూల్స్ లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది ఆర్ 50% డిస్కౌంట్ ఉంటుంది. దట్ ఈస్ వన్ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ ద టీచర్స్ కమ్యూనిటీకి. సో బయట స్కూల్ అంతా చూసినాం కదా, చూస్తుంటే చాలా పెద్ద ఒక యూనివర్సిటీ లెక్క అనిపిస్తుంది నార్మల్ స్కూల్స్ అన్ని. సో ప్రజెంట్ అయితే మనం క్లాస్ రూమ్ లో ఉన్నాము. క్లాస్ రూమ్ లో మనకంటే బెంచ్లు ఉంటాయి, ఆ బెంచ్లు ఇరిగిరికి బెంచ్లు, ఒక బెంచ్ ఇంకా ఒక బెంచ్, ఒక బెంచ్, ఒక బెంచ్. ఇక్కడ మాత్రం చూస్తే ఓ రెస్టారెంట్కి వచ్చిన ఫీల్ గా ఉంటుంది. ఫస్ట్ ఇట్లా క్లాస్ రూమ్ స్ట్రక్చర్ ఇట్లా ఏర్పాటు చేయడానికి రీజన్ ఏంటన్నా? అంటే ఇక్కడ ప్రతి చైల్డ్ని ఒక ఇండివిజువల్గా చూస్తాం. ఓకే. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు వాడు ఇండివిజువల్గా కూర్చున్నప్పుడు వాడు ఆలోచన విధానం వేరు ఉంటుంది. గ్రూప్గా కావాలనుకున్నప్పుడు అన్ని డెస్క్లో ఒక దగ్గరికి వేసి గ్రూప్గా ఉంటారు. కానీ ఎప్పుడైనా వాళ్ళకి ఇండివిజువల్గా కూర్చొని ఆలోచించాలి, తనంతట తానుగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలన్నప్పుడు ఇంకే డిస్టర్బెన్స్ లేకుండా తన స్పేస్ని తను పక్కకు జరుపుకుంటాడు. ఓవరాల్గా క్లాస్ రూమ్ యాక్టివిటీస్ చాలా మంచిగా ఉంది. నార్మల్గా మనం ఇరికిల్ గదులలో కూర్చోబెట్టి ఏంటి అని అర్థం కాకుండా, వెలుతురు లేకుండా, ఆ లైట్లు కూడా ప్రాపర్ లైట్ లేకుండా ఉంటాయి. కానీ మంచి ఏసీ, మంచి వెంటిలేషన్, అన్నీ నీట్గా ఉన్నాయి. టీచింగ్ చేయాలనిపిస్తుంది యాక్చువల్గా. పిల్లలకి కిండర్ నుంచి ఏం నేర్పిస్తాము? ఆల్ఫాబెట్సా, ఇంకోటా? నో, దీస్ ఆర్ నాట్ ద థింగ్స్ దట్ యాక్చువల్లీ దే ఫోకస్ ఆన్. వాళ్ళకి వాళ్ళ సెల్ఫ్ కేర్ ఎట్లా తీసుకోవాలి, వాళ్ళ వస్తువులను ఎట్లా కేర్ చేయాలి, హౌ టు డూ దేర్ ఓన్ చోర్స్. సో మీరు ఈ కబోర్డ్స్ చూస్తే ఎవ్రీ కబోర్డ్ హ్యాస్ ద ఫేస్ అండ్ ద నేమ్ ఆఫ్ ద చైల్డ్. అంటే దే విల్ సెన్స్ దేర్ బిలాంగింగ్, యూనో. సో అది నేర్చుకుంటారు ఇక్కడ. ఇది ప్లే గ్రౌండ్. యూఏలో మీకు 2 ప్లే గ్రౌండ్స్ ఉంటాయి దాదాపు అన్ని స్కూల్స్కి. ఒకటి ఇండోర్ ప్లే గ్రౌండ్ అంటే షేడ్ ఉంటుంది, ఒకటి అవుట్డోర్ ప్లే గ్రౌండ్. ఎందుకంటే సమ్మర్స్లో ఇక్కడ కొంచెం హీట్ ఎక్కువ కాబట్టి కిడ్స్ విల్ హ్యావ్ దట్ షేడ్. ఇప్పుడు మీరు చూస్తుంది, మనం నిల్చుంది ఇండోర్ ప్లే గ్రౌండ్. ఇక్కడ నుంచి కనబడుతుందేమో ఫుట్బాల్ ఏరియా, దట్ ఈస్ అన్ అవుట్డోర్ ప్లే గ్రౌండ్. సో ఇది ఇంకో క్లాస్ రూమ్. నార్మల్ గా మన దగ్గర గర్ల్స్ స్కూల్స్, బాయ్స్ స్కూల్స్ ఇట్లా సపరేట్ ఉంటాయి కదా, ఇక్కడ కూడా అట్లా ఉంటాయా సపరేట్ స్కూల్స్, లేకపోతే ఫస్ట్ నుంచి ఏమైనా సెగ్రిగేట్ చేస్తారు? ఇక్కడ కిండర్ నుంచి గ్రేడ్ 4 వరకు బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపే ఉంటారు. ఇట్స్ కోఎడ్ క్లాసెస్. కానీ గ్రేడ్ 5 నుంచి టు ఎనీ హైయర్ క్లాస్ ఆల్ ద క్లాసెస్ ఆర్ సెపరేటెడ్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో గ్రేడ్ 5 నుంచి దెర్ విల్ బి అ బాయ్స్ క్లాస్ అండ్ గర్ల్స్ క్లాస్ ఇన్ ఎనీ స్కూల్ యూ గో. సో
ప్రతాప్ అన్న, నార్మల్ గా దుబాయ్ అంటేనే మనలో చాలా మంది మోసపోయి ఏజెంట్లు ఇదంతా కథ ఉంటది. సో ఏ నమ్మకంతో రావచ్చు ఇక్కడికి? జాబ్ వచ్చిన తర్వాతనే రావాలనా, లేదా జాబ్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత రావచ్చా? అసలు ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి? ఓకే, ఎందుకు మోసపోతున్నారు అనే దానికి ఫస్ట్ వి ఫైండ్ ద రూట్ కాజ్. మనలో చాలా మంది చాలా డెస్పరేట్ గా ఉంటారు. ఆ డెస్పరేషన్ వల్లే మోసాలు జరుగుతాయి. మీరు ఎంత ఆతృతగా ఉంటారో ఎదురు వాళ్ళు మిమ్మల్ని అంత ఈజీగా మోసం చేయగలరు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు దుబాయ్లో యూఏఈలో జాబ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ద రిక్రూటర్స్ నీడ్, వాట్ ద స్కూల్స్ నీడ్ హియర్. మీకు ఫిజిక్స్ బాగా వచ్చినంత మాత్రం ఈ స్కూల్ మిమ్మల్ని తీసుకోవాలి. ఇక్కడున్న పిల్లలకి, ఈ డైవర్స్ నేషనాలిటీస్ కి ఇక్కడున్న మెథడ్స్ లో, ఇక్కడ స్కూల్స్ ఫాలో అయ్యే మెథడ్స్ లో, అడుగుతున్న మెథడ్స్ లో మీరు టీచ్ చేయగలిగితేనే దెన్ యూ విల్ బి సెలెక్టెడ్. సో వీ డోంట్ నీడ్ గ్రేట్ సబ్జెక్ట్ హోల్డర్స్, వీ నీడ్ గుడ్ టీచర్స్. మీకు ఎంత బాగా వచ్చినది కాదు, మీరు ఎంత బాగా చెప్పగలరు అన్న దాని బేస్ మీద మీరు సెలెక్ట్ అవుతారు. చాలా టెక్నిక్స్ ఉంటాయి, డిఫరెన్సియేషన్ అని, ఫ్లిప్డ్ క్లాస్ రూమ్స్ అని, మోడలింగ్ అని, స్మాల్ గ్రూప్ టీచింగ్ అని, ఇలా చాలా టెక్నిక్స్ ఉంటాయి. అవన్నీ నేర్చుకున్న తర్వాత వెన్ యూ డూ ద డెమో లెసన్, అప్పుడు రిక్రూటర్స్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో డోంట్ బీ ఇన్ అ డెస్పరేషన్, హ్యావ్ పేషెన్స్, లెర్న్ and then come. If you have these things, Indians are the most required teachers in UAE if they have the right skill. సో ఈ ప్రాసెస్ లో మనం ఒక కాంటాక్ట్ నెంబరో లేకపోతే ఇంకేదో మనం ఇచ్చిన తర్వాత వాళ్ళు కాంటాక్ట్ అవుతుంది మిమ్మల్ని. కాంటాక్ట్ అయిన తర్వాత మీరు ఆ బేసిక్ ఏదైతే కోర్స్ అంటారో లేకపోతే వాళ్ళకి చెప్పాల్సిన విషయాలు, మెథడ్స్ ఏవైతే నేర్పించి వాళ్ళతోని శాంపిల్ టీచింగ్ వీడియో తీసుకొని అది ఇక్కడ ప్రజెంట్ చేసిన తర్వాతనే, సో వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాతనే దే విల్ కమ్ టు UAE. సో ఏంటంటే, మీ అంతటా మీరుగా వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంటర్వ్యూ కాల్ రావడానికి మీకు 3 నెలలు పట్టవచ్చు, మీ వీసా 2 నెలలకి అయిపోతుంది. సో వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇస్, మీరు ఇండియాలో ఉన్నప్పుడే ఫస్ట్ మీకు ఈ బేసిక్స్ అన్ని ప్రాపర్ గా ట్రైన్ చేసి, తర్వాత మీతో ఒక డెమో లెసన్ రికార్డ్ చేసి దాన్ని ఒక డ్రైవ్ లో పెట్టి, ఆ డ్రైవ్ లింక్ ని హెచ్ఆర్స్ కి షేర్ చేస్తాం. అప్పుడు హెచ్ఓడీస్ అండ్ హెచ్ఆర్స్ ఆ డ్రైవ్ లో ఉన్న క్యాండిడేట్ ని అసెస్ చేసిన తర్వాత, వెన్ దే షో దేర్ కాన్ఫిడెన్స్ ఇన్ ద క్యాండిడేట్, దెన్ వాట్ వీ డూ ఇస్ వీ ఆస్క్ యూ టు కమ్ టు UAE, డిక్రీజింగ్ ద రిస్క్ ఆఫ్ గెటింగ్ రిజెక్టెడ్. నార్మల్ గా గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, టీచింగ్ జాబ్స్ అనేవి ప్రైవేట్ ఉన్నాయి. కరెక్ట్. అక్కడ కాకుండా దుబాయ్ లో ఎందుకు టీచింగ్ జాబ్ సెలెక్ట్ చేసుకోవాలి అనే క్వశ్చన్ కొంతమందికి రావచ్చు. సపోజ్ ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి మనం వెళ్ళాలి అన్న తాపత్రయం. అది కాకుండా ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? టీచింగ్ ఎందుకు దుబాయ్ ఈ కంట్రీస్ ని సెలెక్ట్ చేసుకోవాలి మనం? ఈ క్వశ్చన్ కి నేను 3 పార్ట్స్ లో ఆన్సర్ చెప్తాను. 1, సప్లై అండ్ డిమాండ్. మీరు ఇండియాలో గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ టీచింగ్ జాబ్స్ ఉన్నాయి అంటున్నారు. ఎంతమంది క్యాండిడేట్స్ డిఎస్సి రాస్తున్నారు, ఎంతమంది యాక్చువల్ గా టీచింగ్ జాబ్ వస్తుంది? దే ఆర్ ఎట్ రేషియో ఆఫ్ 3% or 4%. మిగతా 95% అందరూ దే హావ్ టు సర్చ్ ఫర్ సమ్ ప్రైవేట్ జాబ్ ఆర్ దే షుడ్ ల్యాండ్ అప్ ఇంటూ సంథింగ్ ఎల్స్. దిస్ ఇస్ ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే, ప్రైవేట్ స్కూల్స్ లో టీచర్స్ కి దేర్ ఇస్ ఎ హ్యూజ్ షార్టేజ్ ఆఫ్ పే. చాలా తక్కువ పే చేస్తున్నారు. ఇది జగమెరిగిన సత్యం, నేను కొత్తగా చెప్తుంది ఏం కాదు. దే హ్యావ్ ఎ హ్యూజ్ వర్క్ లోడ్. నెంబర్ 3, అందరు అనుకుంటున్న రీజన్, అందరికి ఇష్టమైన రీజన్, ఇక్కడ ఎక్కువ పే వస్తుంది. ఆఫ్ కోర్స్ ఇక్కడ ఎక్కువ పే వస్తుంది. బట్ ఐ విల్ టెల్ యూ ఫ్యూ మోర్ రీజన్స్ వై యూ షుడ్ కమ్ టు UAE యాజ్ అ టీచర్. నెంబర్ 1 ఇస్ ఇక్కడ లైఫ్ స్టైల్. మీరు ఇండియాలో 6 days అవుట్ ఆఫ్ 7 days వర్క్ చేస్తారు, బట్ ఇక్కడ టీచర్స్ 4.5 days వర్క్ చేస్తారు. నెంబర్ 2, ఇండియాలో టోటల్ వర్కింగ్ డేస్ ఫర్ టీచర్స్ అన్ని హాలిడేస్ తీసేస్తే నియర్లీ లైక్ 280 days వర్క్ చేస్తారు, కానీ UAE లో 200 days వర్క్ చేస్తారు. నెంబర్ 3, ప్రతి టీచర్ కి ఇక్కడ ఎవ్రీ ఇయర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఉంటాయి. సో దే గెట్ ఎ లాట్ టు లెర్న్. సో మీరు నేర్చుకుంటున్న ప్రతి సంవత్సరము యూ గ్రో అప్ యాజ్ అ బెటర్ టీచర్. అండ్ ఏదో మనకు జీతం వస్తుంది, పని చేస్తున్నాం అలా కాకుండా నిజంగా మనం చేస్తున్న పని మనం ఇష్టపడతాం, విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎనీవన్. సో యాజ్ యూ గ్రో, మీరు ఫర్ ఎగ్జాంపుల్ I joined here as a grade 6 teacher. Then I became a high school math teacher. Then I became a pastoral care. Then I became a high school lead. Now I am in like a senior leadership position, which is vice principal position. So మీకు ఇక్కడ గ్రోత్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ స్కూల్స్ ఫేస్ చేస్తున్న ఛాలెంజ్ కూడా చెప్తాను నేను. ఒక క్యాండిడేట్ వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోనో శ్రీలంకలోనో ఇంకో దేశంలో ఉన్నాడు, రైట్ క్యాండిడేట్. కానీ ఆ క్యాండిడేట్ డోర్ స్టెప్ లో లేనప్పుడు స్కూల్ వాళ్ళకి వీసా వేసి తీసుకొచ్చి ఆ క్యాండిడేట్ రైటా కాదా అన్న రిస్క్ తీసుకోవడము, ఇదంతా ఒక పెద్ద ఛాలెంజ్ వాళ్ళకి. అండ్ వాళ్ళంత టైం కూడా వేస్ట్ చేయలేదు. సో దే కాంప్రమైజ్ విత్ ద క్యాండిడేట్ హూ ఇస్ అట్ ద డోర్ స్టెప్, హూ ఇస్ ఇన్ UAE. సో అందుకే వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇస్, ఇప్పుడు మా ఆర్గనైజేషన్ విచ్ ఇస్ అ స్మాల్ గ్రూప్ కాల్డ్ టీచర్స్ రిక్రూట్ టీచర్స్. ఈ టీచర్స్ రిక్రూట్ టీచర్స్ ఏంటంటే, నాకు మా గ్రూప్ లో ఉన్న 120 మంది టీచర్లు 73 స్కూల్స్ లో వర్క్ చేస్తున్నారు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు నాకు మీ CV ఫార్వర్డ్ చేసినప్పుడు ఐ విల్ డూ ద ప్రైమరీ చెకింగ్, అండ్ ఇఫ్ ఐ సీ దట్ క్యాండిడేట్ ఎలిజిబిలిటీ ఉంది అన్నప్పుడు ప్రాపర్ గా ట్రైన్ చేసి నేను ఈ 120 టీచర్స్ కి ఫార్వర్డ్ చేస్తాను, హూ ఆర్ ఇన్ 73 స్కూల్స్. అంటే 73 HRs కి డైరెక్ట్ యాక్సెస్ ఉంది మనకి.
అండ్ టీచర్ వెళ్ళి రిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ పాలసీస్ చాలా స్కూల్స్లలో టీచర్స్ రిఫర్ చేసిన క్యాండిడేట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది బికాస్ యు నో సంబడి హు నోస్ సంబడి. నెంబర్ 2, టీచర్స్ కి రెఫరల్ బోనసెస్ వస్తాయి. సో వెన్ యూ రిఫర్ ద రైట్ క్యాండిడేట్ ఫర్ ద ఆర్గనైజేషన్, వాళ్ళు అవుట్ సైడ్ ఏజెన్సీస్ కి పే చేసే బదులు ఆ టీచర్స్ కి రెఫరల్ బోనస్ ఇస్తారు. సో ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ ఎనీ వన్. సో మనకు కావాల్సింది ఏంటి, వాట్ యు నో, మీకు సబ్జెక్ట్ ఎంత ఉందో తో పాటు హూమ్ యు నో, మీకు ఎవరు తెలుసు ఇక్కడ. సో వీ ఆర్ ద పర్సన్స్ హూమ్ యు నో. నేను ఇక్కడ దాకా వచ్చి ఈ టీచర్ జాబ్స్ గురించి ఇదంతా వీడియో తీయడానికి రీజన్ ఏంటి అంటే, నేను కూడా టీచర్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాడినే. సో చాలా మంది మా ఫ్రెండ్ సర్కిల్ లో కూడా డిఎస్సి రాసిన తర్వాత జాబ్స్ రాకపోవడము, చాలా మంది ప్రైవేట్ స్కూల్స్ ని చూస్ చేసుకోవడము, అక్కడ ప్రాపర్ సాలరీస్ లేకపోవడము, ఎంతో ఇబ్బందికరంగా లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు మా ఫ్రెండ్ సర్కిల్ లో ఉన్నారు. చాలా మంది కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది. దుబాయ్ లో టీచింగ్ అంటే నేను షాక్ అయి ఉంటే, దుబాయ్ లో టీచింగ్ మన వాళ్ళు కూడా చేస్తారా అని చెప్పి నేను కొత్తలో విన్నప్పుడు, సో ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే అందరికి హెల్ప్ అవుతుందన్న ఇంటెన్షన్ తోని ఈ బ్లాగ్ స్టార్ట్ చేసినాము. సో ప్రతాప్ అన్న కూడా ఎక్కడనో కాదు, మన కరీంనగర్ మన దగ్గరలో ఉన్న ప్లేస్ నుంచి వచ్చి ఒక 10 years నుంచి టీచింగ్ చేస్తున్న వ్యక్తి. సో అన్న దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకొని అండ్ ఆ టీచింగ్ జాబ్ పొందడానికి అవసరమయ్యే ఒక చిన్న కోర్స్ లెక్క వీళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు అన్న వాళ్ళు. వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అందరు కలిసి మన వాళ్ళకి జాబ్స్ రావడానికి, అంటే లాంగ్వేజ్ ఫ్లూయెంట్ గా రావడము, లేకపోతే ఇక్కడ ఏ రకమైన స్ట్రక్చర్ ఉంటుంది టీచింగ్ స్ట్రక్చర్స్, అవన్నీ ముందుగానే చెప్పి వాళ్ళందరినీ ప్రిపేర్ చేసి వాళ్ళతోని అవన్నీ అలవాటు చేపించి ఇక్కడికి తీసుకురావడం అనేది వీళ్ళ థాట్. సో ఇప్పుడు మన వీడియో చూసే వాళ్ళందరికీ మనం ఏమైనా గ్యారంటీ ఇస్తున్నామా, మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది, మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి గ్యారంటీ ఇస్తున్నామా, లేదు మాకున్న కాంటాక్ట్స్ అన్ని మీకు అందరికి హెల్ప్ చేస్తాము అన్న ఒక బేస్ లో ఇస్తున్నామా, ఏంటి మీ యొక్క థాట్ ఏంటి అసలు? ఓకే, సి ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంటుంది, నో లంచ్ ఈస్ ఫర్ ఫ్రీ అని. మీకు ఎవరైనా ఏదైనా ఫ్రీగా ఇస్తున్నారంటే అది కంప్లీట్ గా అవాస్తవం. సి వీఆర్ గివింగ్ అవర్ టైం విచ్ ఇస్ అవర్ ఎక్స్పర్టీస్. దాట్ విల్ కాస్ట్ యు లిటిల్. ఇట్స్ నాట్ లైక్ లాక్స్ అండ్ లాక్స్, ఇట్స్ వెరీ స్మాల్ అమౌంట్. లైక్ వి ట్రైన్ యూ, మేము మిమ్మల్ని ట్రైన్ చేస్తున్నాం, మా టైం ఇస్తున్నాము. నేను ఒక్కనే కాదు, యూ హ్యావ్ లైక్ ప్యానల్ ఆఫ్ లైక్ 15 teachers who are experts at career counseling, who are expert at differentiation. ఇలా చాలా మంది ఉంటారు. సో దే ఆల్ గివ్ ద టైమ్ టు యూ విచ్ ఇస్ కమ్స్ అట్ వెరీ మినిమల్ కాస్ట్. రిస్క్ లేదు అక్కడ. రెండోది, ఇస్ దిస్ ఎ గ్యారంటీడ్ స్కీమ్? See, the word guarantee cannot be given by anybody. రేపు ఏం జరుగుతుంది అనేది గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు. సో మీరు డిఎస్సికి అప్లై చేస్తారు, యూ పే సమ్ ఫీజ్ అండ్ యూ డోంట్ గెట్ ఇట్, దట్స్ నో గ్యారంటీ ఫర్ ఇట్. కానీ ప్రయత్నంలో లోపం ఉంటే ఉండొచ్చు, కానీ ప్రయత్న లోపం ఉండకూడదు. ఇఫ్ యూ డోంట్ ట్రై, యూ నెవర్ గెట్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ట్రై, ఇఫ్ దెర్ ఆర్ ఎనీ డెఫిషియన్సీస్ ఇన్ ద వే యూ ఆర్ ట్రైంగ్, that's where we are coming in. So we are not compelling anybody that, or we are not telling anybody మేము ఎవ్వరికి ఇది గ్యారంటీగా మీరు అప్లై చేసుకుంటే మీకు గ్యారంటీగా జాబ్ వస్తుంది అని మేము చెప్పట్లేదు. అలా ఎవరైనా చెప్పినా దట్స్ ఎ కంప్లీట్ ఫాల్స్. సో మనకు అన్నవాళ్ళు చేస్తున్న థింగ్ ఏంటంటే, వీళ్ళు ఒక బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ ని మీకు షేర్ చేస్తూ, మీలో ఎవరికైతే ఆ టాలెంట్ ఉంటుందో, ఆ స్కిల్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళని కొంచెం పుష్ చేసి ఇక్కడ దాకా తీసుకురావడానికి ఇక్కడ ఉన్న వీళ్ళకున్న కమ్యూనికేషన్స్ హెల్ప్ తో మీకు పుష్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒకవేళ మన వాళ్ళు చూసి వీడియో చూసి మీకు ఒకవేళ కాంటాక్ట్ అయ్యారు, ఈ ప్రాసెస్ ఏంటి? మీ కాంటాక్ట్ అయిన తర్వాత ఏ విధంగా మీరు వాళ్ళని సెలెక్ట్ చేస్తారు, ఏ విధంగా వాళ్ళని ఇక్కడ దాకా తీసుకొస్తారు, ప్రాసెస్ ఏంటి అన్న? మేము ఫాలో అయ్యే ప్రాసెస్ చెప్పే కంటే ముందు యాక్చువల్ గా ఒక కన్సల్టెన్సీ ఎట్లా వర్క్ చేస్తుంది చెప్తాను. కన్సల్టెన్సీ అంటే ఏంటి? యూ షేర్ యువర్ రెజ్యూమే విత్ దెమ్ అండ్ దాట్ కన్సల్టెన్సీ విల్ గో అండ్ షేర్ యువర్ రెజ్యూమే విత్ స్కూల్, అండ్ స్కూల్ కి నచ్చితే ఆ రెజ్యూమే పిక్ చేసుకుంటుంది, క్యాండిడేట్ ని సెలెక్ట్ చేసుకుంటుంది, అండ్ ద కన్సల్టెన్సీ విల్ బి పెయిడ్ బై ద క్యాండిడేట్ ఆర్ ద స్కూల్. ఇక్కడ కన్సల్టెంట్ is just a broker mediating your CV to the HR. కానీ దానివల్ల ఒక 1000 రెజ్యూమేస్ ఇస్తే దానిలో 2-3 సెలెక్ట్ అవుతారు, అండ్ ద పర్సన్ హూ ఇస్ యాక్చువల్లీ జస్ట్ పుట్టింగ్ ద CVs ఇన్ ద ప్లేస్ ఇస్ గెటింగ్ ద పీస్ ఆఫ్ ద కేక్. కానీ అలా చేయడం వల్ల క్యాండిడేట్ కి ఎలాంటి వాల్యూ ఎడిషన్ లేదు. సో మేమేం చేద్దాం అనుకుంటున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ జాబ్ కి మధ్యలో ఒక 5 steps గ్యాప్ ఉంది అనుకుందాం. ఈ 5 steps ఫిల్ చేస్తే యు ఆర్ వెరీ ఎలిజిబుల్ ఫర్ ద జాబ్. ఈ 5 steps ని కన్సల్టెంట్ ఫిల్ చేయడు. కన్సల్టెంట్ ఈజ్ నాట్ ఎ ట్రైనర్ అండ్ హీ ఈజ్ నాట్ అన్ ఎక్స్పర్టీస్ ఎట్ ఇట్. హీ డజంట్ హ్యావ్ ద experience of training a teacher. We being teachers for like 10 years, 15 years, more than 2 decades, what we do, ఒక మ్యాథ్ టీచర్ ని ఒక మ్యాథ్ టీచర్ ప్రాపర్ గా ట్రైన్ చేయగలుగుతాడు, ఒక సైన్స్ టీచర్ ని ఒక సైన్స్ టీచర్ ట్రైన్. సో మాకున్న గ్రూప్ లో ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో క్యాండిడేట్ కి నా జాబ్ కి మధ్యలో, దాన్ని విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ like 3 months to 6 months డ్యూరింగ్ ద వీకెండ్ ట్రైన్ చేస్తాం. వన్స్ వి ట్రైన్, దెన్ వి ఆస్క్ ద క్యాండిడేట్ టు డూ అ డెమో ఇన్ ద ఫార్మాట్ వి ఆస్క్. ఒకవేళ ఆ డెమో క్లాస్ మేము సాటిస్ఫై కాకపోతే we will ask the candidate to do again or train him for a little more time. సో ఇలా చేసిన తర్వాత the output we get from the candidate is very valuable. అప్పుడు ఏమవుద్ది, ఇప్పుడు ఈ 120 టీచర్స్ ఎవరైనా వాళ్ళ రెప్యుటేషన్ ఎవరు రిస్క్ లో పెట్టుకోరు. సో నేను ఒక వెరీ గుడ్ CV తయారు చేయొచ్చు, కానీ మ్యాచ్ అయ్యే క్యాండిడేట్
చేయడానికి నా దగ్గర లేడు కదా. అప్పుడు నేను వెళ్ళి నా ఫ్రెండ్ని ఓకే రిఫర్ చేయి ఆ స్కూల్లో అంటే హీ విల్ నాట్ డూ బికాస్ హీ డజంట్ వాంట్ టు లూజ్ ద రెప్యుటేషన్. సో ఇక్కడ ఏంటి, వీఆర్ మేకింగ్ షూర్ దట్ ద క్యాండిడేట్ ఇస్ స్ట్రాంగ్ విచ్ ఇస్ మ్యాచింగ్ ద CV అండ్ దెన్ ద టీచర్ ఇన్ దాట్ స్కూల్ విల్ రిఫర్ ద క్యాండిడేట్ టు ద HR. అక్కడ వేకెన్సీ ఉందన్నప్పుడు అప్పుడు జాబ్ వచ్చే ఛాన్సెస్ దే మల్టిప్లై బై 3 times or 4 times. ఈవెన్ మీరు ఎంత ఏం చేసినా no one can get a 100% job assurance by anyone. So we keep on trying. Okay, 1 year పట్టొచ్చు. అందుకే అంటున్నాను, if a candidate is not having patience, that candidate can never succeed. సో ఒకవేళ మన వాళ్ళు మీకు అప్లై చేసిర్రు, సెలెక్ట్ అయ్యారు, వచ్చిన తర్వాత అందరూ ఎక్స్పెక్ట్ చేసే థింగ్ సాలరీస్ ఎట్లుంటాయి? See, CBSE schools లో the starting pay would be anywhere between 1,20,000 to 1,50,000 per month. No tax, nothing. ఒక సింగిల్ పర్సన్ వితౌట్ ఫ్యామిలీ ఇక్కడ ఉన్నాడు అంటే he can easily send 80 to 90,000 to India ప్రతి నెల. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండివిజువల్ గా ఉంటే 20,000 to 25,000 లో సరిపోతుంది. అండ్ వాళ్ళు స్టే కూడా వీళ్ళే మనీ కూడా పే చేస్తారు కదా? నాట్ ఆల్ ది స్కూల్స్. అదే నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు బ్రిటిష్ కరికులం స్కూల్స్ లో ద పే వుడ్ బి ఎనీవేర్ between 1.7 to 2.5 depends on the experience, class, grade level, etc. American curriculum schools lo they are highest paid, like starting from 2 lakhs and 8,000 dirhams to anywhere between 12,000 13,000 dirhams. Public schools lo the pay is 16,000 dirhams, which is 4 lakhs per month. ఈ 4 lakhs లో ఏంటంటే హౌసింగ్ కూడా ఇంక్లూడెడ్ గా 4 lakhs ఉంటుంది. సో అన్ని స్కూల్స్ హౌసింగ్ ఇవ్వవు, కొన్ని స్కూల్స్ మట్టుకే హౌసింగ్ ఇస్తాయి. కొన్నిసార్లు ఇఫ్ యు ఆర్ ఎక్సెప్షనల్లీ టాలెంటెడ్ మిగతా టీచర్స్ కి హౌసింగ్ ఇవ్వకపోయినా మీకు హౌసింగ్ ఇవ్వచ్చు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ టాలెంట్ అండ్ క్యాలిబర్, రైట్? అండ్ ఇంకొక విషయం కూడా చెప్తాను. హ్యావింగ్ సెడ్ దాట్ ఇక్కడ సాలరీస్ బాగుంటాయి, ఫర్ షూర్ సాలరీస్ బాగుంటాయి, అండ్ లైఫ్ కూడా వర్క్ లోడ్ కూడా తక్కువే, 4.5 days per week. కానీ ఇఫ్ ఐ హ్యావ్ టు గో బ్యాక్ బై 10 years, నేను మళ్ళీ నాకు జాబ్ లేదనుకోండి, కొత్తగా స్టార్ట్ చేయాల్సి వచ్చి నాకు ఎవరు జాబ్ ఇవ్వకపోతే, నాకు ఎవరైనా జాబ్ ఇచ్చి నీకు అసలు శాలరీ ఇవ్వము, నువ్వు 1 year పని చేయి మా దగ్గర అని ఎవరైనా చెప్తే ఐ విల్ జాయిన్. బికాస్ ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ యూజ్ యువర్ ఎక్స్పీరియన్స్. ఒక్కసారి మీరు ఇక్కడ జాబ్ అనేది దొరకడం, దట్స్ ద ఫస్ట్ స్టేజ్. ఇండియన్ సిస్టమ్ నుంచి బ్రిటిష్ సిస్టమ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, బ్రిటిష్ సిస్టమ్ నుంచి అమెరికన్ సిస్టమ్ మూవ్ అయిన వాళ్ళు ఉన్నారు, అక్కడ నుంచి MOE స్కూల్స్, లైవ్ ఎగ్జాంపుల్ ఇస్ మీ. అవన్నీ ఎక్స్పెరిమెంట్స్ తర్వాత చేయొచ్చు. సో ఫస్ట్ ఎవరైనా ఇక్కడికి వస్తున్నారంటే మీరు ఆ నెంబర్స్, ఆ సాలరీస్ దీన్ని దృష్టిలో పెట్టుకొని రావద్దు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యూ టు ఇస్ గెయిన్ ఎక్స్పీరియన్స్. సో నార్మల్ గా స్టార్టింగ్ శాలరీ 1,20,000 2 lakhs అంటున్నాము. ఒకవేళ ఎక్స్పీరియన్స్ మీరు యొక్క 10 years 15 years ఎక్స్పీరియన్స్ వస్తే ఎంతవరకు గెయిన్ చేయొచ్చు? సి మన దగ్గర ఎక్స్పీరియన్స్ అనే వర్డ్ కి మనం ఏంటంటే దీన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ లో కొలుస్తాం. ఓకే, ఇక్కడ ఎక్స్పీరియన్స్ కంటే ఎక్కువ వాల్యూ ఎక్స్పర్టీస్ ఉంటుంది. మీరు ఎంత బాగా పనిచేస్తున్నారనే ప్రతి సంవత్సరం ఒక క్యాలిబరేషన్ ఉంటుంది. యాజ్ ఐ టోల్డ్ యూ, ప్రతి సంవత్సరం ఒక ఇవాల్యుయేషన్ ఫామ్ ఉంటుంది, అది మీరు ఫిల్ చేస్తారు. మీ ప్రిన్సిపల్, మీ లీడర్స్ అందరూ మీకు ఫీడ్బ్యాక్ ఇస్తారు. బేస్డ్ ఆన్ దిస్, it's not just number of years that you are working. Yeah. Okay. And ఇంకో ఫన్ ఫ్యాక్ట్ చెప్తాను. ఇక్కడ హై స్కూల్ టీచర్స్ కంటే ఎక్కువ కిండర్ గార్డెన్ టీచర్స్ కి సాలరీస్ ఎక్కువ ఉంటాయి. దే గెట్ లైక్ ఎనీవేర్ బిట్వీన్ 2 lakhs to 3 lakhs ఫర్ కిండర్ గార్డెన్. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఏం తక్కువ కాదు. మన దగ్గర కిండర్ గార్డెన్ టీచర్స్ అంటే ఏదో తక్కువ అనుకుంటాం, కానీ దే ఆర్ మోర్ వాల్యూడ్ దెన్ సమ్ టైమ్స్ ద హై స్కూల్ టీచర్, బికాస్ వాళ్ళ మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది టు ట్రైన్ దిస్ స్మాల్ కిడ్స్, అండ్ దే ఆర్ పెయిడ్ వెల్ బికాస్ జనరలీ కిండర్ గార్డెన్ ఆర్ మచ్ నీడెడ్ ఫర్ ద చైల్డ్ కేర్. సో నార్మల్ గా టీచర్ అయిదాం అనుకునే వాళ్ళకు కండిషన్స్, అరే ఈ కండిషన్స్ లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు అనే కండిషన్స్ ఉన్నాయా? మీరు కండిషన్ అంటే మీరు అరవడానికి ఛాన్స్ లేదు, అరవకూడదు పిల్లల మీద. కొట్టచ్చా? కొడితే మిమ్మల్ని కొడతారు. సో ఇక్కడ టీచ్ చేయడం అంటే మీరు ఒక యోగిలాగా మారాలి. యూ కెనాట్ షౌట్ ఆన్ ద కిడ్స్, యూ కెనాట్ బీట్. ఎనీ కైండ్ ఆఫ్ కార్పొరల్ పనిష్మెంట్ ఇస్ లైక్ హైలీ, మిమ్మల్ని జైల్లో కూడా వేయొచ్చు. సో అలాంటి సందర్భం ఏదైనా వస్తే యూ కెన్ జస్ట్ లీవ్ ద క్లాస్ అండ్ సే దట్ ఐఎమ్ అవుట్ ఆఫ్ మై మైండ్ అండ్ యూ కెన్ టేక్ అ లీవ్, ఇట్స్ ఫైన్. ఇక్కడ వెల్ బీయింగ్ ఆఫ్ టీచర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మన స్కూల్స్లలో నేనైతే పోయేటప్పుడు ఖచ్చితంగా యాప్ బర్గలు, చింత బర్గలు పట్టుకొని, ఇక్కడ క్లాస్ ఫస్ట్ కాబట్టి అలా కొడతారు మంచిగా, కాబట్టి ఎవరు కట్టెలు తీసుకోపోతే వాళ్ళని కొట్టరు అనే ఒక ఫీలింగ్ తో కట్టెలు తీసుకొని పోతుండే మనం చిన్నప్పుడు. ఇది అలాంటి కట్టెలు గిట్టెలు ఏం లేవు కావచ్చు. సో టైమింగ్స్ ఎట్లుంటాయి అన్న? 9 to 5 మనకు రెగ్యులర్ గా ఉంటాయి కదా, అట్లే ఉంటాయి ఇక్కడ? ఇక్కడ కొంచెం ఇది సన్ ఇంటెన్స్ కంట్రీ కాబట్టి ఇక్కడ మార్నింగ్ స్కూల్స్ 7 o'clock స్టార్ట్ అవుతాయి, 3 o'clock అయిపోతాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, నాట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, కిడ్స్ విల్ లీవ్ ఎట్ 7:15 కి వస్తారు, దే లీవ్ ఎట్ 2 o'clock. టీచర్స్ 7:15 కి వస్తారు, దే లీవ్ ఎట్ 3:30. సో ఎవ్రీ డే ఆఫ్టర్ kids leave, you have 1 hour to work. Classroom setup కానివచ్చు, ట్రైనింగ్ కానివచ్చు, మార్కింగ్, కరెక్షన్, పేపర్స్, ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ అయిపోయిన తర్వాత we leave at 3:30.
మన దాంట్లో ఏ సబ్జెక్ట్స్ వాళ్ళు మనకు కాంటాక్ట్ అవ్వచ్చు? తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఇక్కడ మనకు అట్లాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సోషల్, సైన్స్, మ్యాథ్స్. సో ఇక్కడ అలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయా? ఏ సబ్జెక్ట్స్ వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు మన జాబ్ ని? ఓకే. అండ్ పీటీ కూడా. వెన్ ఇట్ కమ్స్ టు తెలుగు, ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ ఎక్కడ ఏ స్కూల్లోనూ లేదు. సో ఐఎమ్ సారీ తెలుగు టీచర్స్ కోసం. హిందీ టీచర్స్ చాలా రేర్ గా ఉంటారు, ఉన్నా కూడా ఎక్కడో ఒక దగ్గర ఒక టీచర్ పొజిషన్ ఉంటుంది ఇండియన్ స్కూల్స్ లో. ఓకే. అండ్ దే వెరీ లెస్. సో ఐ డోంట్ ఎంకరేజ్ దీస్ టీచర్స్ టు వేస్ట్ దేర్ టైమ్ ఫర్ ఫైండింగ్ ఎ జాబ్. మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, గ్రేడ్ 4 వరకు హోమ్ రూమ్ టీచర్స్ అంటారు. అంటే ఒకే టీచర్ ఇంగ్లీష్, మ్యాథ్, సైన్స్ చెప్తారు, ఎస్జిటి లాగా. సో ఈ టీచర్స్ అండ్ పీఈ టీచర్స్, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐసిటి, కంప్యూటర్ సైన్స్ టీచర్స్, యు ఆర్ ఆన్ హై డిమాండ్ హియర్. ఓన్లీ దట్ యూ నీడ్ టు హ్యావ్ ద రైట్ వే టు టీచ్. కెరీర్ కౌన్సిలర్స్, if you are a career counselor in India and if you know how to encourage students to be good at their career, you can also apply. And దీంతో పాటు if you are having experience in leadership, if you are a good administrator, మీరు HOD గా చేశారు, లేకపోతే you are a vice principal, if you have these expertise, you are also in high demand. Please try to contact us. We can give you more information on one-to-one basis. Yes, ఎవరన్నా ఇక్కడ టీచింగ్ జాబ్ పరంగా ఎవరన్నా చేద్దాం అనుకుంటే ప్రతాప్ అన్న వాళ్ళ కాంటాక్ట్ ఆర్ మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ఇక్కడ స్క్రీన్ మీద కూడా వేస్తా. కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఒక ప్రయత్నం చేయండి. ఏమో చెప్పలేము. నాకు లాస్ట్ టైం చాలా వీడియోస్ చేసినప్పుడు చాలా మందికి డిఫరెంట్ ఫీల్డ్లో జాబ్స్ వచ్చినవి, ఒక్కొక్క ఫీల్డ్లో. సో ఈ వీడియో ద్వారా ఎంతమందికి జాబ్స్ వస్తాయి ఫ్యూచర్లో, ఎంతమందికి హెల్ప్ అవుతుందో లెట్స్ సీ. థ్యాంక్ యూ ప్రతాప్ అన్న. సో అంటే ఒక మంచి విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు, నా ద్వారా ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నందుకు. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఫెలో టీచర్స్ ఆర్ అప్కమింగ్ టీచర్స్, ఇంట్రెస్టెడ్ టీచర్స్, ఇంటర్నేషనల్ టీచర్స్. ఎస్, కాంటాక్ట్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు అనిల్ జీలో బ్లాగ్స్. థ్యాంక్ యూ. బై బై.